హలో అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఏం చేస్తున్నారండి మీరు అందరూ? ఈరోజు అయితే నేను మొక్కజొన్న బూరెలు అంటే మొక్కజొన్న గారెలు కూడా చేద్దామని చెప్పేసి రెండు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇవి ఈరోజు హాలిడే ఇచ్చారనమాట పిల్లలిద్దరికి. ముందుగా అయితే నేను ఇంకా మిక్సీలో అల్లము అండ్ పచ్చిమిర్చి రెండు వేసుకుంటున్నాను అనమాట. వేసుకుని అలాగే మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, ఒలిచేసుకుని ఇలా పెట్టుకున్నవి మొక్కజొన్న గింజలు ఇవి కూడా వేస్తున్నాను. ఇవి సగం ఉంచేసాను, అంటే మళ్ళీ పూర్లు వేద్దాంలే, అవి కూడా టేస్ట్ బాగుంటాయి. సో ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. వాటర్ అయితే వేసుకోవాలండి. మరి మనం ఆడుకున్నప్పుడు ఇట్లా అయితే ఉంటుంది, అంటే ఇట్లా అయితే ఉంటుంది. ఇది గట్టిగానే ఉంటుంది కాబట్టి మొక్కజొన్న అనేది. ఇంకా ఇలాగైతే కొంచెం వాటర్ కలుపుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకొని ఆడుకుందాం. కొద్దిగా మరీ ఎక్కువ వద్దు, గట్టిగా ఉండాలి కదా. సో ఇంకండి ఈ రకంగా అయితే ఆడేసుకున్నాం. ఇట్లా ఉండాలి. మనం గాలి వేసుకున్నా చక్కగా వస్తుంది. ఇప్పుడు మరి పొడి పొడిలాడుతూ అయితే రాదండి. ఇదిగోండి ఈ రకంగా అయితే వేసుకోవచ్చు మనం. ఇట్లా ఓకే, దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా, మిగతా అవి కూడా ఇందులో వేసేసుకుంటాం. ఇది కొంచెం నలిగిన తర్వాత అయితే బెల్లం వేసుకోవాలండి. కొంచెం జోరైంది కదా, కొంచెం చపాతీ పిండి వేస్తున్నాను అన్నమాట. మరీ జోరుగా ఉంటే మనకి అది బాగా ఆయిల్ ఎక్కువ అనేది లాగేస్తుంది కాబట్టి కొంచెం టైట్ చేసుకోవడానికి నేను గోధుమ పిండి కలుపుకున్నానండి కొద్దిగా అంతే. మరీ గట్టిగా బాగోవు, అందుకని మనకి ఇట్లా బెల్లం వేసాం కదా, పాకానికి కరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా ముద్ద అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాం. సో ఇదిగోని చూడండి, ఇక్కడ వడలకైతే నేను ఈ రకంగా అయితే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. మొక్కజొన్న వడలకైతే గారెలు అనొచ్చు, వడలు అనొచ్చు. ఇది మొక్కజొన్న బూరి కోసం స్వీట్ వేసాను అనమాట. ఇందులో బెల్లం వేసి కాస్త లూజ్ అయిందని చెప్పి కొంచెం గోధుమ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది బజ్జీలు వేద్దామని చెప్పేసి ఇంకా ప్రొద్దుటే బజ్జీలు వేద్దామని కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా వేయమన్నారని చెప్పి ఈ రెండు కూడా కలిపి పెట్టేశాను. ఇలాగ నూనె బాండీలు పెడతాను కదా, ఇవాళ ఈ మూడు అయితే మా ఇంట్లో స్పెషల్ అనమాట. చూపిస్తానండి. ఇంకా ఆయిల్ అయితే పైన మూగుడైతే పెట్టేసుకున్నాం. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుని మనకి ఈ వడలు అయితే ఫస్ట్ వేసేసుకుందాం, తర్వాత బజ్జీలు వేసుకుందాం. తొందరగానే అయిపోతాయిలేండి. ఇలా అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇది అంటే కొంచెం విడిపోతూ ఉంటుందన్నమాట. మనకి టెక్స్చర్ అనేది దగ్గరకు అవ్వదు కాబట్టి కొంచెం చూసుకోండి. అది చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పనిసరిగా ట్రై చేయండి. అంత బాగుంటాయి ఈ టేస్ట్ అయితే.
చాలా బాగుంటాయి. మనకి బయట మనం కొనుక్కుని కొట్ల మీద టేస్ట్ కన్నా మొక్కజొన్న గారి ఎప్పుడైనా మీరు తినకపోతే కనుక వేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీని టేస్టే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. మొక్కజొన్న బూరి అంటే బూరిలాగే పొంగుతుంది. దాంట్లో నీళ్ళు చుక్క పడినా మనకి మన మొహం మీద వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా వేసుకోండి. బజ్జీలైనా పూరీలైనా మన నూగులు పెట్టుకున్నప్పుడు మనకి అందులో చిన్న వాటర్ చుక్క కూడా పడకుండా అయితే చూసుకోండి. ఈ బూరెలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకు కూడా మంచిది. బెల్లం ఐరన్ కదండి, గోధుమ పిండి కూడా మంచిది. మొత్తం 3 కలిసి చాలా మంచి ఐరన్ ఫుడ్ అనమాట. ఇది మీరు ట్రై చేయండి. మొక్కజొన్నలు పిల్లలు విడిగా ఇలా తినలేనప్పుడు ఇదిగోండి ఈ రకంగా అయితే తయారు చేసుకొని పెట్టుకోండి. చాలా బాగుంటాయి అన్నమాట. మరీ మాడిపోలేకుండా తీసుకోండి. బూరుల్లాగే పొంగుతున్నాయి చూసారా. ఇదిగో మొత్తం చాలా బాగా పొంగిందండి. సో ఇదిగోండి ఇక్కడైతే బజ్జీలు, మైసూర్ బజ్జీలు వేసాను. ఇక్కడైతే మొక్కజొన్న వడలు అన్నమాట, అలాగే బూరులు. సో ఇలాగా అయితే ఈరోజు చేసుకున్నాను నేను. మా ఇంట్లో స్పెషల్ అయితే ఇది. ఈరోజు అయితేను మొక్కజొన్న బూరెలు, మొక్కజొన్న వడలు, అలాగే మైసూర్ బజ్జీ.